తిరుపతి పుణ్యక్షేత్రానికి సమీపంలో ఉండే శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండే వాయులింగేశ్వర స్వామిని అనగా శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించి అక్కడ అందుబాటులో ఉండే పార్వతీ అమ్మవారు జ్ఞానప్రసన్న అమ్మవారిని దర్శించుకొని ఆ ఆలయంలో జరిపేటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. అంత దూరం వెళ్ళలేని వారు, అంత శక్తి లేని వారు నిత్యం దుర్గాదేవిని దర్శించండి, నిత్యం గణపతికి పూజలు నిర్వర్తించండి. ఈ రకంగా చేయడం వల్ల కూడా రాహుకేతు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. మరి కుంభరాశి వారికి తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు 2025 అక్టోబర్ నవంబర్ మాసాల్లో దశమ లాభభావాల్లో కుజ సంచారం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు ఉంటాయి. భూములు కొనుగోలు వల్ల కానీ అమ్మకాల వల్ల కానీ ఎక్కువ లాభాలు అందుకుంటారు. వాహనాలు కొనుగోలు వల్ల కానీ లాభాల వల్ల కానీ ఎక్కువ లాభాలు అందుకుంటారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి అధిక ఉత్పత్తుల్లో లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. జన సహకారం బాగా ఉంటుంది. ఈ రకంగా కుజుడు మీకు 40 నుంచి 50% శుభఫలితాలను అందిస్తాడు కుంభరాశి వారికి. మరి సప్తమాధిపతి అయినటువంటి రవి భగవానుడు 2025 ఏప్రిల్ మే మాసాల్లో మేషరాశిలో సంచారం కొనసాగించడం వల్ల అధికారుల సహకారంతో చాలా కార్యక్రమాలు మీరు సునాయాసంగా పూర్తి చేస్తారు. ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకుంటారు, తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకుంటారు. మరి 2025 జూలై ఆగస్టు మాసంలో షష్టమ భావంలో కర్కాటక రాశిలోనికి రవి ప్రవేశించడం వల్ల పోటీ ప్రపంచంలో విజయాలు సాధిస్తారు, ఇంటర్వ్యూల్లో విజయాలు సాధిస్తారు, విద్యా సంబంధమైన పరీక్షల్లో మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. 2025 నవంబర్ డిసెంబర్ మాసంలో 2026 జనవరి ఫిబ్రవరి మాసంలో ఈ రవి దశమ లాభభావాల్లో సంచరించడం వల్ల నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారికి పదోన్నతులు పొంది లాభాలు అందుకుంటారు, జీతం పెరుగుతుంది. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వస్తుంది. తండ్రి గారి నుంచి ఆస్తిని పొందగలుగుతారు. ఈ రకంగా 2025-26 సంవత్సరంలో వస్తున్నటువంటి విశ్వావసునామ సంవత్సరంలో కుంభరాశి వారికి రవి 60% శుభఫలితాలని, కుజుడు 50% శుభఫలితాలని, గురువు 70 నుంచి 80% శుభఫలితాలని అందిస్తున్నాడు. మరి ఈ కుంభరాశికి అధిపతి అయినటువంటి శని భగవానుడి అనుకూలత కోసం ఈశ్వరునికి అభిషేకం నిర్వర్తించండి, శనీశ్వర స్వామిని సందర్శించుకోండి, రాహుకేతు పూజలు శ్రీకాళహస్తిలో నిర్వర్తించండి, సూర్య భగవాన్ని ఆరాధించండి, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాదులు నిర్వర్తించండి. ఈ రకంగా శ్రీ కుంభరాశి వారు ఈ విశ్వావసునామ సంవత్సరంలో చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.